టిన్‌కి 2 సబ్జెక్ట్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తాయి. మ్యాథ్స్, సైన్స్. ఎవరన్నా ఎప్పుడైనా "టిన్ నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి?" అని అడిగితే మ్యాథ్స్ అని చెప్పేవాడు. మరి నీకు ఇంట్రెస్ట్ ఎందులో అని చెప్తే సైన్స్ అని చెప్పేవాడు. కానీ నంబర్ 10కి ఫ్రెండ్లీగా అనిపిస్తాయి. అందుకే ఎవరినడిగితే కాన్ఫిడెంట్‌గా చెప్తాడు. నా ఫేవరెట్ సబ్జెక్ట్ మ్యాథ్స్ అని. కానీ ఫన్నీ ట్విస్ట్ ఏంటంటే 10కి టేబుల్స్ కూడా ఫుల్‌గా రావు. 10 7 టేబుల్ చెప్పు. 10 స్టార్ట్ చేశాడు. 7 1 జార్ 7, 7 2 జార్ 7 2 జార్ అక్కడే స్టాప్. క్లాస్‌లో నవ్వు. కానీ 10 మాత్రం ఎప్పుడు ఎవ్వరు ఏమడిగినా నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటంటే మ్యాథ్స్ అనే చెప్తాడు. 10 మనసులో సర్కాజం థాట్. మ్యాథ్స్ నా ఫేవరెట్ సబ్జెక్ట్. కానీ మ్యాథ్స్‌కి నేను ఫేవరెట్ కాదు. హుహు. సైన్స్ కూడా 10కి చాలా క్యూరియాసిటీ. ఏదో ఉంది, ఏదో నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ బాగా కనిపించేది. కానీ ఒకటి నేర్చుకున్నాక ఇంకోటి నేర్చుకునేటప్పుడు మొదట నేర్చుకున్నదే మర్చిపోయేవాడు. వరల్డ్ ఎలా వర్క్ చేస్తుందో తెలుసుకోవాలని ఒక చిన్న ఇంట్రెస్ట్. కానీ ఒక ఫన్నీ సీక్రెట్ ఉంది. 10కి సైన్స్ స్పెల్లింగ్ కూడా కరెక్ట్‌గా తెలియదు. హ్మ్. ఒకరోజు రిలేటివ్ అడిగాడు, "టిన్ నీకు ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి?" టిన్ కాన్ఫిడెంట్‌గా చెప్పాడు. అది అందరి ముందు మ్యాథ్స్ అని. "టేబుల్స్ చెప్పు." టిన్ నవ్వాడు. టిన్ మిర్రర్ ముందు నిల్చుని తన రిఫ్లెక్షన్ చూశాడు. "నా లైఫ్‌లో ఒక ఫ్రెండ్ ఉంది. లక్ కాదు అన్‌లక్." "పర్లేదు. నువ్వు నా ఫ్రెండ్ అయితే మనం 2 కలిసి ఈ లైఫ్ జర్నీ చూద్దాం." టిన్ కొంచెం నవ్వాడు.